రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పాశ్చాత్య మీడియా రకరకాల అబద్ధాలు ప్రచారం చేసింది. పాకిస్తాన్ కూడాను తామే యుద్ధంలో గెలుస్తున్నట్టుగా ప్రచారపు రంగు ఇచ్చుకుంది. అయితే ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతానికి హాల్ట్లో ఉంది, పూర్తిగా సమాప్తం కాకపోయినా కాల్పులు జరగకుండా ప్రస్తుతము ఉంది. ఇప్పుడిప్పుడు పాశ్చాత్య మీడియా కానీ, పాశ్చాత్య యుద్ధరంగ నిపుణులు కానీ, వ్యూహాత్మక రంగ నిపుణులు కానీ భారతదేశము ఘన విజయం సాధించింది, 5 రోజుల్లోనే పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది, తన సైనిక లక్ష్యాలన్నింటినీ భారతదేశం స్పష్టంగా సాధించింది అని చెప్తున్నారు. పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తోంది. ఇప్పటికే భారతదేశపు వైమానిక దాడులు, మన మిసైల్ దాడులు, డ్రోన్ దాడుల వల్ల ధ్వంసమైపోయినటువంటి ఎయిర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఫోర్స్ అసెట్స్, వాటి రిపేర్ల కోసము టెండర్లను పిలిచేసింది. కాబట్టి అటు పాకిస్తాన్ అంగీకరిస్తోంది, ఇటు విదేశాలు కూడా అంగీకరిస్తున్నాయి. మనము చెప్తున్నటువంటి విషయాలు భారతదేశము ఎగ్జాగరేషన్స్, అతిశయోక్తులు లేకుండా జరిగినట్టు చెప్పిందని. దురదృష్టవశాత్తు మన దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం మాత్రం ఆపరేషన్ సింధూర్ పైన ఇప్పటికీ ప్రశ్న చిహ్నాలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా విపక్ష నేత, పార్లమెంట్లో విపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి అసలు పూర్తిగా నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసే ముందు మన విదేశ వ్యవహారాల మంత్రి పాకిస్తాన్కు ఫోన్ చేసి తెలియజేశారు అని చెప్పంటున్నారు. ఇది వాస్తవం కాదు, అబద్ధం. ఇది దాడి చేసిన తరువాత బాలకోట్లో చెప్పినట్టుగానే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్కి ఫోన్ చేసి మేము ఈ రకంగా 9 ఉగ్రవాద అసెట్స్ పైన దాడి చేశాము, మిలిటరీ మీద అదేవిధంగా సర్వసాధారణ ప్రజానీకం మీద దాడి చేయలేదు అని చెప్పేందుకు ఫోన్ చేశారు. పాకిస్తాన్ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, ఫోన్ ఎత్తలేదు. అంతే తప్ప మన విపక్ష నేత చెబుతున్నటువంటి విషయము పూర్తిగా అబద్ధం. వాస్తవానికి 1947-48లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ కొండ తెగల రూపంలో తన సైన్యాన్ని ప్రవేశపెట్టి జమ్మూ కాశ్మీర్ని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించిన ఘట్టం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్తూనే వచ్చింది. దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ, ఈ దేశానికి వచ్చినటువంటి నాయకులు, ప్రధానమంత్రులు, వీళ్ళు అబద్ధాలు చెప్తూ ఈ జాతిని తప్పుదో పట్టిస్తూ వచ్చారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిజానికి 1947-48లో జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిన సమయంలో మన సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇంకొక్క రోజు అనుమతినిస్తే మనము ముజఫరాబాద్, అంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధానిని మనం కబ్జా చేసుకునే వాళ్ళము, పిఓజేకే మొత్తం మన చేతికి వచ్చేది. అలాంటి సమయంలో యుద్ధ విరామాన్ని ప్రకటించడమే కాకుండా వెనక్కి తిరిగి రమ్మని మన సైన్యాలకు ఆదేశాలు ఎవరిచ్చారు? అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా నిజానికి ముజఫర్ నగర్కి మిగతా భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఈ రెండింటినీ కలిపే డొమెల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసినా కూడా సరిపోయి ఉండేది. కిషన్ గంగా నది మీద ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ కూడా పోయి ఉన్నట్లయితే ఒక న్యాచురల్ బార్డర్ ఏర్పాటయ్యేది. దానిని కూడా ధ్వంసం చేయలేదు. ఈ నిర్ణయం ఎవరిది? నిజానికి స్కార్దు దాదాపు 8-10 నెలల వరకు కెప్టెన్ షేర్జంగ్ థాపా నాయకత్వంలో స్కార్దులో ఉన్నటువంటి మన మిలిటరీ గ్యారిసన్ని మనం కాపాడుకునేందుకు ప్రయత్నించాము. వాళ్లకు సహాయం అందించకుండా సరెండర్ కమ్మని ఆదేశాలు ఎవరిచ్చారు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వానికి అధినేత జవహర్లాల్ నెహ్రూ. ఇది చారిత్రక వాస్తవం. అదేవిధంగా 1965 యుద్ధం జరిగినప్పుడు కూడాను మన భూభాగాన్ని మనం కోల్పోయాం. విషాదం ఏంటంటే
1953-54 ప్రాంతంలో ఓవెన్ డిక్సన్ ప్లాన్ అనేటటువంటి ఒక ప్లాన్లో అంతర్భాగంగా జమ్మూ లద్దాఖ్ని భారతదేశానికి ఇవ్వాలి, గిల్గిట్ బల్టిస్తాన్ని పాకిస్తాన్కి ఇచ్చేయాలి, ఆ తరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ చేతుల్లో ఉండాలి, భారతదేశం చేతిలో ఉన్నటువంటి కశ్మీర్లో మాత్రమే ప్లెబిసైట్ నిర్వహించాలని చెప్పి ఒక పథకం వేశారు. దీనికి మన భారత ప్రభుత్వము దాదాపుగా ఆమోదించింది. ఓవెన్ డిక్సన్ ప్లాన్ అని దీన్ని అంగీకరించారు. అయితే అదృష్టవశాత్తు భుట్టో దీనికి అంగీకరించలేదు. భుట్టో అఖ్నూర్ నుంచి ఉన్నటువంటి ప్రాంతాలు, డోడా, భదర్వా అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఈ ఒప్పందం పనిచేయలేదు. లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ భూభాగాలన్నీ పాకిస్తాన్కి ఇచ్చుండేది, జమ్మూ కాశ్మీర్ మ్యాప్ కూడాను మనకి పూర్తిగా మారిపోయి ఉండేది. 1965 యుద్ధానంతరం మనము హాజీపీర్ పాస్ని ఆక్యుపై చేసుకున్నాము, హాజీపీర్ పాస్ని తిరిగి ఇచ్చాము. రాన్ ఆఫ్ కచ్లో 840 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మనం పాకిస్తాన్కి అప్పగించాము 1968లో. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాములో 840 చదరపు కిలోమీటర్ల రాన్ ఆఫ్ కచ్ భూభాగాన్ని పాకిస్తాన్కి ఇచ్చాము. దాని పర్యవసానాన్ని ఈ రోజుకు అనుభవిస్తున్నాము. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసింది. ఈ రకమైనటువంటి కథలు చెప్పేటటువంటి చాలామందికి వాస్తవానికి రాన్ ఆఫ్ కచ్ ఎందుకు ఇచ్చేశాము, 840 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వచ్ఛందంగా ఎందుకు ఇచ్చేశాము, అసలు యుద్ధము లేని సమయంలో 1968లో ఎందుకు ఇచ్చేశాము మనం చెప్పడం లేదు. దీనికి సంబంధించిన పత్రాల్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే బయటపెట్టారు. బయటపెట్టిన తర్వాత దీనిపైన చర్చ ప్రారంభమైంది. ఆ రకంగా చూసినట్టయితే 1962లో కూడాను ముస్లిం మెజారిటీ ప్రాంతాలు పాకిస్తాన్కి ఇచ్చేయాలని చెప్పేసి నిర్ణయం అయింది. కానీ 62 యుద్ధంలో భారత్ ఓడిపోయిన తరువాత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి షక్స్గామ్ వ్యాలీ చైనా తీసుకున్న తరువాత భారతదేశం ఈ చర్చల నుంచి వైదొలిగింది. లేకపోతే 1962 తరువాత 64, 65 లోపల మరికొంత భూభాగాన్ని మనము ఈ పూంచ్, రజౌరి ఈ ప్రాంతాలన్నీ పాకిస్తాన్కి ఇచ్చి ఉండేవాళ్ళం. అప్పుడు పాలకులు ఎవరు, ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. అదేవిధంగా 1962లో మనము లద్దాఖ్కి సంబంధించిన 38,000 చదరపు కిలోమీటర్ల అక్సాయ్ చిన్ని ఎవరి హయాంలో కోల్పోయాము, అప్పుడున్నటువంటి పాలకులు ఎవరు, తర్వాత 1962 నుంచి 2014 వరకు నెమ్మదిగా సలామీ స్లైసింగ్ పాలసీలో ప్రతి సంవత్సరము కొంత భూమిని ఆక్రమించుకుంటూ 6,400 చదరపు కిలోమీటర్ల లద్దాఖ్ భూమిని చైనా ఆక్రమించుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు చాలామంది మన భూభాగం చైనా కబ్జాలో ఉందని చెప్పి విపక్ష నేత, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అంటున్నది నిజానికి వాళ్ళ పాలనా కాలంలో కోల్పోయిన భూమి, ఇది వాస్తవం. అదేవిధంగా 1965 తర్వాత 1971లో మనకి అవకాశం ఉండి చికెన్ స్నెక్లో కొంత అదనపు భూమిని తీసుకునే అవకాశం ఉండి వదులుకున్నాం మనం. అదేవిధంగా పాకిస్తాన్తో చర్చలు జరిపి పఠాన్కోట్ జమ్మూ హైవే ఏదైతే ఉందో అది సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది కాబట్టి పాకిస్తాన్లోని కొంత భూభాగాన్ని తీసుకుని మనము దానికి సేఫ్టీ కల్పించి ఉండవచ్చు, అది చేయలేదు. అదేవిధంగా కార్గిల్ నేషనల్ హైవే నెంబర్ 1 ఏదైతే ఉందో అక్కడ కూడా ఆ హైవేకి భద్రత కల్పించే దిశగా మనం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి అన్ని రకాలుగా కూడాను భారత్కి నష్టం కల్పించే నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు. ఇది చాలా విషాదకరమైనటువంటి విషయము. నిషికాంత్ దుబే దీనికి సంబంధించినటువంటి ఆధారాలని బయటకు తీసుకొచ్చారు. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే 1991-92 ప్రాంతంలో పాకిస్తాన్ తోటి విశ్వాస నిర్మాణ చర్యలు, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా మన సైనిక డిప్లాయ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ మన సైన్యం ఉంటుంది, ఏ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలు మనము పాకిస్తాన్కి ఇచ్చేటట్టు, పాకిస్తాన్ తన వివరాలు మనకి ఇచ్చేటట్టు ఒప్పందం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారో ఇది కాంగ్రెస్ మద్దతుతో ఉన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము. రాహుల్ గాంధీ జవాబు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ ఒప్పందంలో ఎంటర్ కావలసినటువంటి అవసరం ఏమిటి, అసలు ఈ రకంగా చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజానికి సింధు జలాల ఒప్పందంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ డ్యామ్స్ కానీ వీటిలో కనీసము పూడిక తీసేటటువంటి హక్కును కూడా భారతదేశం కోల్పోయింది. కనీసం ఆ ప్రాజెక్ట్ గేట్లను పైకెత్తి పనిచేస్తున్నాయా లేదా చూసేటటువంటి అధికారాన్ని కూడా భారతదేశం కోల్పోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత సింధు జలాల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టిన కారణంగా, అబేయన్స్లో పెట్టిన కారణంగా ఇప్పుడు ఇవన్నీ చేసేటటువంటి అవకాశం చిక్కింది. 60-70 సంవత్సరాలుగా ఇది ఎందుకు జరగలేదు? నిజానికి విపక్షం వీటన్నిటికీ జవాబు ఇవ్వవలసినటువంటి, ఎందుకంటే అధిక కాలము పరిపాలించినటువంటి రాజకీయ కుటుంబం కానీ పార్టీ కానీ జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దేశ ప్రయోజనాలను, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఎవరు తాకట్టు పెట్టారు? ఈ వివరాలన్నిటిపైన ఒక బహిరంగ చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చాలా చక్కటి ఆధారాలతో, లిఖితపూర్వక పత్రాలతోటి ఆయన విషయాల్ని బయటపెట్టారు. దీనిపైన చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.